బ్యాడ్జి కలిగిన డ్రైవర్లకి మోసం చేస్తే మిమ్మల్ని డ్రైవర్ సమాజం ఊకే వదిలిపెట్టదు, గుర్తు పెట్టుకోండి. మాకు కూడా రాజ్యాంగం ఒక హక్కు ఇచ్చింది, ఓటు. ఆ ఓటుతోనే కొడతాం, ఆ ఓటు జవాబుతోనే మీకు సమాధానం ఇస్తాం. గుర్తు పెట్టుకోండి. డ్రైవర్లని అంత తక్కువ అంచనా వేయొద్దండి. ఆల్రెడీ వైఎస్ఆర్ పార్టీకి చెందిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చున్నారు. మీరు కూడా ఇంట్లో కూర్చునే పరిస్థితి తెచ్చుకోవద్దండి. అలాగే ఫ్రీ బస్సుల్ని రద్దు చేయండి. ఆటో డ్రైవర్లను ఆదుకోండి. ఫ్రీ బస్సుల ద్వారా ఎవరికి ఏం ఉపయోగం లేదు. లక్షలకి లక్షలు జీతాలు తీసుకున్న వాళ్ళు కూడా ఫ్రీ బస్సులో ప్రయాణం చేయడమే. వేలకు వేలు, కోట్లకి కోట్ల ఆస్తి కలిగిన వాళ్ళు కూడా ఫ్రీ బస్సులో ప్రయాణం చేయడమే. ఏంటి సార్, ఏంటి మీ పథకాలు? ఎక్కడైనా కానీ పథకం ఏ విధంగా ఉండాలంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. వయసు పెరిగిన 50 ఏళ్లు దాటిన వాళ్ళకి, బియ్యం కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పథకం వర్తించేలాగా పెట్టాలి. చదువుకునే పిల్లలకి, వికలాంగులకి, అటువంటి వాళ్ళకి పథకం వర్తించేలాగా పెట్టాలి. బియ్యం కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే. రేషన్ కార్డు లేని వాళ్ళకి పథకం వర్తించదు. 50 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకి పథకం వర్తిస్తుంది. చదువుకునే పిల్లలకి ఈ పథకం వర్తిస్తుంది. వికలాంగులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని చెప్పాలి. అది వదిలేసి కోట్లకి, వేలకి, లక్షలకు లక్షలు జీతాలు తీసుకున్న అందరికీ ఫ్రీ అని పెట్టేశారు. ఫ్రీ బస్సులు రద్దు చేయండి. లేకుంటే ఆటోలన్నీ కూడా మీరే హ్యాండిల్ చేసుకుని నెలకింత వాళ్ళకి డీజిల్ పోపించి జీతం అనేయండి. వాళ్ళు కూడా మీరు చేసే పనే వాళ్ళు కూడా చేస్తారు. డ్రైవర్లను ఆదుకోండి, వాళ్ళు కూడా ఫ్రీ సర్వీస్ చేస్తారు. మళ్ళీ టీడీపీ పార్టీకి చెందిన డ్రైవర్ యూనియన్ లీడర్లారా, ఇప్పుడైనా భజన వదిలేసి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి, రాజ్యసభ మెంబర్లకి అందరికి వివరించి చెప్పండి. 102% మందే ఓన్ కమ్ డ్రైవర్లు ఉన్నారు. 98% మంది పని చేసుకుని బతికే డ్రైవర్లు ఉన్నారు. 98% మంది డ్రైవర్లకు, అలాగే ఓన్ కమ్ డ్రైవర్లకు కూడా ఈ పథకం వచ్చే విధంగా చర్యలు తీసుకోమని చెప్పండి. అప్పుడన్నా డ్రైవర్ సమాజం మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటుంది. లేకుంటే రాబోయే రోజుల్లో మీరు డ్రైవర్లకు చేసిన మోసానికి ఆ డ్రైవర్ల ఉసురు అంటూ మీకు తలగకపోదు. అది మీ పిల్ల జల్ల అందరికీ ఆ ఉసురు అనేది తలుగుతుంది. గుర్తు పెట్టుకోండి. మీరు బాగుపడరు, ఇంకా నాశనం అయిపోతారు. డ్రైవర్ల పేరు చెప్పుకొని ఈరోజు పెద్ద పెద్ద పదవులు సంపాదించుండొచ్చు. డ్రైవర్ల పేర్లు చెప్పుకొని బాగా లబ్ధి చెంది ఉండొచ్చు. ఒక్కసారైనా డ్రైవర్ల గురించి మాట్లాడండి. అప్పుడన్నా మీకు డ్రైవర్ సమాజం